మనము ఈరోజు వుమెన్‌కి అంటే మహిళలకున్న రైట్స్ గురించి మాట్లాడదాం. అంటే మీకు తెలవనివి అంటే మీకు తెలిసే ఉండొచ్చు. బట్ ఇంకా క్లియర్‌గా ఈరోజు సెక్షన్స్‌తో సహా మీకున్న రైట్స్ ఏంటి? అండ్ ఏదైనా అఫెన్సెస్ అయితే ఏ సెక్షన్స్ కింద మీరు ఫైల్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఏందంటే మీకు వర్క్ ప్లేస్‌లో ఏదైనా సెక్షువల్ హరాస్మెంట్ గనుక మీరు జాబ్ చేసే ప్లేస్‌లో అంటే మీరు చేసే వర్క్ ప్లేస్‌లో గనుక అయితే మీకు పాష్ యాక్ట్ అనేది ఉంది. దానికోసం ఏందంటే మీరు కంప్లెయింట్ పెట్టొచ్చు. ఆ పాష్ డిపార్ట్మెంట్‌కెళ్ళేసి అక్కడ మీరు ఇట్లా ఎవరైనా మిమ్మల్ని హరాస్ చేయడమో లేతే ఇండీసెంట్‌గా మాట్లాడడం, బ్యాడ్ టచ్ అట్లా చేసినప్పుడు మీరు ఆ వర్క్ ప్లేస్‌లో మీరు కేస్ అనేది కంప్లెయింట్ అనేది పెట్టొచ్చు అని చెప్పేసి పాష్ యాక్ట్ కింద ఉంటుంది. సో అలా మీరు ఫైల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బిఎన్ఎస్ సెక్షన్ 64, 65 ఓల్డ్ ఐపీసీలో మాత్రం 354. ఇదేంటంటే ఎవరైనా సరే అంటే అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్. అంటే ఇక్కడ ఏంటంటే ఒకవేళ మిమ్మల్ని ఏమైనా మొలెస్ట్ చేసినా లేదా అంటే అనవసరమైన టచెస్ అట్లా చేసినా ఏమన్నా ఇండీసెంట్గా బిహేవ్ చేసినా అదంతా కూడా మొత్తం కూడా ఈ సెక్షన్స్ కింద మీరు ఈ అఫెన్సెస్ కింద మీరు ఫైల్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 69 వాయరిజం. సెక్షన్ 69 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ వాయరిజం. అంటే ఏంటంటే ఎవ్వరు కూడా మిమ్మల్ని అడగకుండా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీ కన్సెంట్ లేకుండా అసలు అది తీసుకోకూడదు. అలాంటి తీసుకుంటే మీరు ఆ సెక్షన్స్ కింద ఫైల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 74 సెక్షన్ బిఎన్ఎస్ ఏంటంటే స్టాకింగ్. అంటే కాన్స్టెంట్గా మీకు ఇష్టం లేకపోయినా మీకు కావాలని మెసేజెస్ చేయడము, లేకపోతే మీరు ఎటంటే అటు వెళ్తుంటే మిమ్మల్ని ఫాలో అవ్వడము, ఈవెన్ మీ సోషల్ మీడియాలో అట్లా ఫాలో అవ్వడం అన్నీ కూడా వాటి కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 63 ఆఫ్ బిఎన్ఎస్. ఇది ఏంటంటే మీకు ఇష్టం లేకుండా మీతో ఫోర్స్డ్గా రిలేషన్షిప్ కనుక ఎవరైనా పెట్టాలనుకుంటే మాత్రం అది వెరీ 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 సీరియస్ అంటే సీరియస్ అఫెన్స్. దాని కింద కూడా మీరు కేసు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అంటే ఎవరైనా సరే మీరు మీకు ఇష్టం లేకుండా మీ దగ్గర కట్నాలు అంటే పెళ్ళప్పుడు కట్నాలు అడగడం, సరే పెళ్ళి ముందు ఇస్తారు, ఈవెన్ పెళ్ళి తర్వాత కూడా మేము కట్నం ఇవ్వని చెప్పి మిమ్మల్ని వేధిస్తే కనుక మీరు డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మీరు కేసు అనేది పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. దాంట్లో ఏంటంటే మిమ్మల్ని ఒకవేళ ఎమోషనల్ కానీ ఫిజికల్ కానీ సెక్షువల్లీ కానీ ఎకనామిక్గా కానీ మిమ్మల్ని కనుక ఎవరైనా సరే హరాస్ చేస్తే ఈ 4 రకాల హరాస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక చేస్తే మీరు ఈ యాక్ట్ కింద మీరు కేసెస్ అనేది పెట్టుకోవచ్చు.